ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే, ఈ లోకంలో ఏ దానం గొప్పది, ఏ దానం గొప్పది మనం ఎలా తెలుసుకుంటాం? ఈ లోకంలో మనం గమనించినప్పుడు కొంతమంది నీళ్లను దానం చేస్తూ ఉంటారు. వేసవికాలం రాగానే చలివేంద్రాలు పెట్టి అనేక మందికి మజ్జిగలు పంచుతుంటారు. చాలా మంచి పని. అంతేకాదు కొంతమందికి బట్టలు లేకుండా ఉన్నవారికి, పేదవారికి వస్త్రదానాలు చేస్తుంటారు. కొంతమంది మనం గమనించినట్లయితే రక్తదానం చేస్తారు. రక్తదానం ప్రాణదానం అని మనం గవర్నమెంట్ వారు కటౌట్లు కూడా మనం చూస్తుంటాం. ఈ లోకంలో ఒక్కొక్కరు భోజనం ఒక పూట పెట్టి, అన్నదానం పెట్టడం ఒక పూట పెట్టి ఆగిపోతే ఏం ఉపయోగం? అన్నదానం కంటే విద్యాదానం గొప్పది అని కొంతమంది అంటారు. కొంతమంది ఈ లోకంలో మనం గమనిస్తే ఇవన్నీ దానాలు చేస్తూనే ఉన్నారు. అవన్నీ మంచి పనులే, అవన్నీ బైబిల్ ప్రోత్సహిస్తుంది. కానీ అన్ని దానాల్లో ఏ దానం గొప్పది, ఏది ఉన్నతమైనది, మనం చేయవలసిన బాధ్యత దేని మీద ఉంది అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో మనుషులు చెప్పేదానికంటే దేవుడు చెప్పేది ఉన్నతమైనది, శ్రేష్టమైనది కాబట్టి మనం గమనిద్దాం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో. కాబట్టి మనం చేసే దానాల్లో ఏది యోగ్యమైనదో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇవన్నీ మంచి పనులే. భోజనం పెట్టడం, బట్టలు ఇవ్వటం, విద్యను అందించడం, ఇవన్నీ బైబిల్ చెబుతుందో చేయమని. యేసుప్రభు చేశాడు, మనల్ని చేయమని చెప్తున్నాడు. ఓకే, అంతకంటే గొప్పవి ఏముందో వాటి మీద మీ ధ్యానం ఉంచండి. ఏది న్యాయమైనది, ఏది సత్యమైనది, ఏది కలకాలం ఉండేది, ఏది ఖ్యాతి కలిగింది, యోగ్యమైనది, అన్నిటికంటే ఏది గొప్పదో దాని మీద మీ మనసు ఉంచండి అని చెప్పాడు. ఈ దానాల్లో అన్ని దానాల కంటే ఏ దానం గొప్పదో దాని మీద మనం ఎక్కువ గురి పెట్టాలి. ఏంటి అని మనం గమనించినట్లయితే బైబిల్ చెప్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఈ లోకంలో జరుగుతున్న ఈ దానాలు, సమాజంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలు చాలా మంచివే, అవి క్రైస్తవులు చెయ్యాలి అని చెప్తున్నాడు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది తల లాంటిది ఒకటి చెప్పాడు, అది మనం గమనిద్దాం. దాని మీద మరి ఎక్కువగా దృష్టి పెట్టాలని దేవుడు చెబుతున్నాడు. మరణము ఒకని అపరాధం వలన ఈ లోకంలోకి వచ్చింది. ఆ ఒకని ద్వారానే ఆ మరణం ప్రపంచాన్ని, మనుషులందరినీ ఏలింది. ఒకడి వల్ల వచ్చి మొత్తం అందరికీ ఆ మరణం సంప్రాప్తం అయిపోయింది. కృపా బాహుల్యములు, నీతి దానములు పొందువారు. మనం గమనిస్తే ఆ మరణాన్ని ఎలాగైతే ఒకరి ద్వారా వచ్చిందో నీతి దానములు గలవారు అంటుంది. నీతిని దానంగా పొందారు మనుషులు అంటున్నాడు. కాబట్టి నీతిని దానం చేసిన వారు ఎవరు అని గమనిస్తే యేసుక్రీస్తు వారు తన నీతిని మనకు దానం చేశాడు. తన పరిశుద్ధతను మనకు ఆపాదించాడు. మన శిక్షను ఆయన భరించి ఆయన నీతిని మనకు దానం చేశాడు. నీతి దానములు పొందినవారు. దైవ గ్రంథాన్ని మనం గమనిస్తే ఈ లోకములో అన్ని దానాల కంటే నీతి దానం గొప్పది. ఆ నీతిని దానం చేసేవారు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. తన నీతిని, తన పరిశుద్ధతను, తన యథార్థతను, విధేయతను మనకు ఆపాదించి మనల్ని నీతిమంతులుగా, మనల్ని పరిశుద్ధులుగా, దేవుడికి విధేయులుగా యేసుక్రీస్తు వారు రక్తం ద్వారా, ఆయన ప్రాణత్యాగం ద్వారా మనల్ని చేశాడు. కాబట్టి నీతి దానములు పొందినవారు అని బైబిల్ చెప్తుంది. నీతిని దానంగా మనం ఎలా పొందగలం అని అంటే రోమీయులకు రాసిన పత్రిక 10:17లో మనం గమనిస్తే, ఎవడైనా సరే యేసుని గురించి విన్న మాట వల్ల వాడు విశ్వాసం కలిగినవాడుగా అయితే వాడు నీతిని పొందుతాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మను, అది అతనికి నీతిగా ఎంచబడును అని మనకు కనబడుతుంది. అంతేకాదు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో నీతి అంతకంతకు కలిగినట్లుగా దాని యందు బయలుపరచబడుతుంది. దేవుని యొక్క ధర్మశాస్త్రంలో, దేవుని యొక్క వాక్యములో మరింత నీతి నీకు బయలుపడుతుంది అన్నాడు, రాయబడింది. కాబట్టి మనం నీతిమంతులుగా ఉండాలి, నీతిని పొందిన వారిగా ఉండాలి. అంతేకాదు అనేక మంది నీతి లేక, దేవుని నమ్ముకోక నిత్య పాశాలానికి, నరకానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ లోకంలో నీతి దానం పొందేవారుగా చేయడం అతి ప్రాముఖ్యం. దేవుడి యొక్క ప్రేమను చెప్పడం అన్నిటికంటే ప్రాముఖ్యమైన పని ఉంది. కాబట్టి మనం గమనించినట్లయితే ఈ లోకంలో నీతి దానాలు మనం అందించాలి. ఒక పూట భోజనం పెట్టడం మంచి పనే. నీతి దానములు చెయ్యాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. బైబిల్లో భక్తులంతా కూడా ఆ ప్రకటనలు, ఆ ఆలోచనలు, దేవుడు మనిషికి అందించే నీతిని వారు అందించడానికి ప్రాకులాడినట్టుగా మనం గమనించగలం. 40వ కీర్తన 10వ వచనం చదువుదాం. నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని
నేను ఊరకుండలేదు. నీ సత్యము నీ రక్షణ నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపుక నేను వాటిని దాచుకోలేదు. కాబట్టి దేవుడి యొక్క నీతిని మనం పొందుకున్నాం. ఆ పొందుకున్న నీతిని మనం దాచుకోకూడదు, సమాజానికి తెలియచేయాలి. నశించిపోతున్నారు, అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నారు. భోజనం, బట్టలు, నీళ్ళు ఇవ్వటం మంచి పనులే. అంతకంటే నిత్య జీవాన్ని అందించడం చాలా ప్రాముఖ్యం. నీతి దానాలు పొందుకున్న వారు ఎలా ఉంటారు అని మనం గమనిస్తే, భోజనం చేసేవాడు ఎలాగైతే సంతృప్తి చెందుతాడో, బట్ట కట్టుకునేవాడు ఎలాగైతే ఆనందపడతాడో, అంతకంటే నీతి దానం గలవారు ఎలా ఉంటారో బైబిల్లో ఆ మాట మనం చూద్దాం. రోమిలు రాసిన పత్రిక 5:17 చివరి భాగాన్ని మనం చూద్దాం. నీతి దానములు పొందిన వారై వారు నీతి దానములు పొందిన వారై జీవము గలవారుగా ఉంటారు. ఇక్కడ మనం గమనిస్తే నిత్య జీవాన్ని పొందుకున్న వారుగా ఉంటారు నీతి దానాలు పొందుకున్నవారు అని దైవ గ్రంథం చెబుతుంది. కాబట్టి నిత్యము జీవించే జీవితాన్ని మనుషులకు అందించడం కొరకు నీతిని వారు పొందుకునేటట్టుగా నీతి ప్రదాత అయిన యేసుక్రీస్తు వారిని మనం వారికి పరిచయం చేయాలి. ఇలా చేసిన వారే దైవ గ్రంథంలో మనకి కనబడతారు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం కూడా మనం చదువుతాం. మరియు ఆయన పూర్వకాలమందు లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహు మరి 7 కాపాడు. కాబట్టి నోవాహు గారు నీతిని ప్రకటించారు. అనేక మందిని దేవుడి ప్రేమకు, దేవుడి యొక్క శాశ్వత జీవాన్ని వారు పొందుకోవడానికి నీతిని ప్రకటించాడు. ఆయన మరి 7 కాపాడను అని రాయబడింది. కాబట్టి మన జీవితాల్లో నీతిని అనేక మందికి అందించి నిత్య రాజ్యానికి మనుషులు నడిపించేవారుగా మనం ఉండాలి. లోకంలో సమాజంలో చెబుతున్న ఈ నీతి కార్యక్రమాలు సమాజానికి చేసే సేవలు అన్నిటికంటే అవన్నీ మనం చేయాలి. వాటికంటే ప్రాముఖ్యమైన నీతి దానాన్ని, నిత్య జీవాన్ని అనేక మంది పొందుకునేటట్టుగా మనం ఈ లోకంలో నీతి దానాన్ని అందించే ఒక సాధనాలుగా, దేవుడి కృపను వారికి పరిచయం చేసే ఒక పనిముట్టుగా మనం మారాలి. బైబిల్లో భక్తులంతా, ప్రవక్తలంతా, యేసుప్రభు శిష్యులంతా ఈ పనిని కొనసాగించినట్టుగా మనం దైవ గ్రంథంలో చూడగలం. దేవునికి స్తోత్రాలు. అటు రీతిలో మనం అన్ని దానాల కంటే నీతి దానం గొప్పది. యుగయుగాలు మనిషి నిత్య జీవంలో ఉంటాడు. నీతి దానం వారు పొందుకునేటట్టుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం వారికి అందించాలి. యోహాను సువార్త 5:39 మనం గమనిస్తే, లేఖనములందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించండి అని దైవ గ్రంథం చెప్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క సువార్తను ఇతరులకు మనం అందించాలి. అందులో నిత్య జీవం ఉంది. వారు నీతి దానం పొందుకుంటారు, యుగయుగాలు దేవుడి రాజ్యంలో ఉంటారు.